శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ముందుగా ఒక సంఘటన చెప్పుకుందాం. హోమం ఎంతో వైభవంగా వైదిక మర్యాదతో జరుగుతోంది. ఇక పూర్ణాహుతి జరగాల్సిన చివరి సమయం. భక్తులు పరమాచార్య స్వామివారిని యాగశాలకు తీసుకొని వచ్చారు. స్వామివారు యాగశాల చుట్టూ ప్రదక్షిణగా వెళ్ళి కలశకుండాలను దర్శించుకున్నారు. పూర్ణాహుతి చేయడానికి స్వామివారి అనుమతి తీసుకోవలసిన సమయంలో పూర్ణాహుతి ఇప్పుడు వద్దు, కొద్దిసేపు అయిన తర్వాత చేయొచ్చు అని స్వామివారు ఆదేశించారు. ఆ మాట విని అందరూ కలవరానికి గురయ్యారు. ఇది సరైన సమయమే కదా, మరి ఎందుకు చేయకూడదు అని అందరూ ఆలోచిస్తున్నారు. స్వామివారు లోపలకు వెళ్ళిన తర్వాత సేవకుడొకరిని లోపలికి పిలిచారు. పూర్ణాహుతికి ఉంచిన నెయ్యి మంచిది కాదు, అది హోమయోగ్యమైనది కాదు, మరలా మంచి నెయ్యిని తెప్పించమని వారికి చెప్పు అని ఆ సేవకునితో చెప్పారు. స్వామివారి ఆదేశం ప్రకారం ఆ ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ సేవకుడు నెయ్యి డబ్బాని పరిశీలించాడు. మందంగా కందెన లాంటి పదార్థంతో 6-7 పురుగులతో ఉంది. ఎక్కడో మూలలో ఉంచిన సగం డబ్బాలో ఉన్న నెయ్యి మలినమైపోయిందన్న విషయం మహాస్వామి వారికి ఎలా తెలిసింది? స్వామివారి ఎక్స్రే కల్లా? కాదు, వెలుగు రేఖలకే వెలుగు పంచే స్వయం ప్రకాశమైన కళ్ళు అవి. ఇప్పుడు ఇంకొక సంఘటన. వేద పండితుడు, నిత్యాగ్నిహోత్రి, అనుష్ఠాన పరాయణుడు అయిన ఒక వైదికుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. అతడి వివరాలు కనుక్కున్న తర్వాత మహాస్వామివారు అతనితో మాట్లాడారు. ఆ పండితుని వైదిక అనుష్ఠానానికి స్వామివారు ఎంతగానో మెచ్చుకున్నారు. మహాస్వామి వారితో ఆ వైదికుడు, స్వామి, నేను ఒక యాగం చేయబోతున్నాను. అంతా సిద్ధం అయ్యింది. ఎంతోమంది సహాయం చేశారు. నేను ఒక యాగ పశువును కొనాలి. దానికి చాలా ఖర్చు అవుతుంది. పరమాచార్య స్వామివారు అనుగ్రహం చూపాలి. యాగ పశువును కొనడానికి శ్రీమఠం నుండి ద్రవ్య సహాయం చేయాలి అని అగ్నిహోత్రి అడిగాడు. స్వామివారి యాగానికి ఆశీస్సులను అందించారు. మంచి కార్యం, చాలా చక్కగా జరుగుతోంది. యాగంలో జరిగే పశుహింస అహింసయే, అది ధర్మసమ్మతం. కానీ నేను సన్యాసిని, అహింసో పరమధర్మ అన్నది నా ధర్మం. కనుక యాగ పశువును కొనడానికి సహాయం చేయడం నాకు ధర్మం కాదు. ద్రవ్య సహాయం కోసం ఎవరినైనా గృహస్థుణ్ణి అడిగి నీ యాగం పూర్తి చెయ్యి అని సెలవిచ్చారు మహాస్వామి. ఆ వచ్చిన పండితుడు చాలా మొండివాడు. ఎలాగైనా మహాస్వామి వారి వద్ద ధనం తీసుకోవాలని అతని ఆశ. మహాస్వామి వారిని మాటలతో స్తుతించడం మొదలుపెట్టాడు. ఆహా, యజ్ఞేశ్వరుడు వైకుంఠంలో లేడు, సాక్షాత్తుగా ఇక్కడే ఉన్నాడు. పరమాచార్య స్వామియే యజ్ఞేశ్వరుడు అని స్తుతించడం మొదలుపెట్టాడు. శాస్త్రి గారు, మీకు కుదిరితే యాగం చెయ్యండి. పశువును కొనడానికి శ్రీమఠం నుండి ఒక్క పైసా కూడా దొరకదు. యజ్ఞం గురించిన విషయం మాకు ముందుగానే తెలిపి ఉంటే ఉచితమైన సహాయం చేసేవాడిని. కానీ మీరు అడుగుతున్న కార్యం కోసం సహాయం చేయడం సన్యాస ధర్మానికి విరుద్ధం అని కాస్త నిష్కర్షగా చెప్పారు స్వామివారు. ఆ వచ్చిన వ్యక్తికి కాస్త నిరాశ కలిగినా తప్పు తన వైపు ఉంది కాబట్టి కాస్త శాంతించి వెళ్ళిపోవడాన్ని శిష్యులు గమనించారు. మనస్సులో ధర్మ విరుద్ధమైన ఆలోచన పెట్టుకొని పైకి ఎంత స్తుతించినా పరమాచార్య స్వామివారు ఇట్టే గ్రహించేవారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.